అంతర్జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా అంతరించిపోతున్న పక్షుల కోసం అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు వేకువజామున నిద్ర లేవగానే పక్షుల సౌండ్ వినిపించేవి. రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు తినడానికి ఇంటి ముందు పంట పొలం నుంచి తెచ్చిన జొన్న, సజ్జ, ధాన్యపు కంకులు వేలాడి తీసేవాళ్ళు. కనుచూపు మేరలో ఎక్కడ పక్షి గూడు కనిపించినా దాని జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎండాకాలం వస్తే పక్షుల కోసం ఇంటి ముందు మట్టి కుండలో నీళ్లు తీసి మట్టి పాత్రలో పెట్టి ఉంచేవాళ్ళు. అలానే వాటి కోసం ధాన్యపు కంకులు అలా ఇంటి ముందు ప్రతిరోజు వాటి కోసం అయితే నిత్యం ఫుడ్ ఉండేటట్టుగా చూసుకునేవాళ్ళు. కానీ పల్లెటూరుల్లోని ఇప్పుడు ఈ దృశ్యాలు ఏవి కనిపించడం లేదు. పక్షితో మన అనుబంధం ఇప్పుడు కేవలం జ్ఞాపకాలకి పరిమితం అవుతుంది. మానవ మనుగడకు అత్యంత అవసరమైన పక్షి జాతులు వేగంగా అంతరించిపోతున్న వేళ వాటి అవసరాన్ని, వాటి ఉనికిని తిరిగి నిలబెట్టాల్సిన అవసరం మీ అందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే మనం ఏటా జనవరి 5న జాతీయ పక్షి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మానవ మనుగడకు ఎంతో ముఖ్యమైన పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన పక్షులని మనమే కాపాడుకుందాం. మా ఇంటి ముందు అయితే పక్షుల కోసం అయితే ఎప్పుడు ధాన్యపు కంకులు, అలానే కొర్రలు, వాటరు అయితే పెడతాను. అలానే మన టెర్రస్ గార్డెన్ పైన కూడా వాటరు అయితే పెడతా. వాటరు, ఫుడ్ అలానే ప్రతిరోజు కూడా వాటి కోసం అయితే పెడతా. చూస్తున్నారు కదా, చాలా పక్షులు అయితే మన గార్డెన్లో కూడా వచ్చి ఇలాగైతే ఫుడ్ తింటూ ఆడుకుంటూ వెళ్తాయి.